నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఓ పువ్వు కథ అనే శీర్షికలో ఈరోజు మనము మొగలి పువ్వు గురించి మాట్లాడుకుందామండి. ఇది ఎంతో అందమైన, సువాసన భరితమైన పురాతన కాలపు పువ్వు. ఇది ఎక్కువ ఒరిస్సా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అడవుల్లో పెరుగుతుందన్నమాట. సామాన్యంగా ఇది పెంపుడు మొక్క కాదండి. అంటే దీని చుట్టూతా పాములు అట్రాక్ట్ అవుతాయని ఇళ్లల్లో ఎవరు పెంచుకోరు. కానీ కొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన ఒక స్థలాన్ని వాళ్ళు దానికి కేటాయించుకుని అందులో పెంచుకుంటారు. ఇది ఇలా ఉంటే ఇది ఎంత అందమైన పువ్వు అంటే, ఎంత మంచి వాసన వస్తుందంటే, దీన్ని ఆడవాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకొని పువ్వుల్లాగా తయారు చేసుకొని మడతపెట్టి దాన్ని తల్లో పెట్టుకుంటారు, పూల జడలు వేసుకుంటారు. అలాగే పర్ఫ్యూమ్స్ అవి వాడడానికి ఉపయోగిస్తారు. ఈ మొగలి రేకుల్ని బట్టల్లో కూడా పెట్టుకుంటారండి. ఆ బట్టలన్నీ కూడా మంచి వాసన కలుగుతాయని బట్టల్లో కూడా పెట్టుకుంటారు. ఇది ఇలా ఉంటే ఇంత అందమైన పరిమళభరితమైన పువ్వుని పూజలో ఎందుకు ఉపయోగించరో ఒక కారణం ఉందండి. పూర్వము ఈ బ్రహ్మదేవుడును విష్ణుమూర్తి ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు. సరే, ఈ దెబ్బలాటలతోటి ఈ యుద్ధాలకి దిగిపోతారు. దిగిపోయేసరికి అప్పుడు ప్రపంచంలో ప్రళయం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు పరమశివుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్యలో గోడలాగా ఒక లింగాకారంలో నిల్చుంటాడు. అయితే ఫస్ట్ వీళ్ళ కొట్లాట మానేసి ఇదేంటి లింగం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వీళ్ళిద్దరికి డౌట్ వస్తుంది. అయితే సరే మనం ఓ పోటీ పెట్టుకుందాము. నేను పైవైపు వెళ్తాను, నువ్వు కింద వైపు వెళ్ళు. ఎవరు ఫస్ట్ ఈ లింగం ఎక్కడ ఉందో దీన్ని మొదలు కనుక్కుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. బ్రహ్మేమో పైకి వెళ్ళిపోతాడు. అలా పైకి ప్రయాణం చేస్తూ దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో కనుక్కోవాలి అని. ఈ విష్ణువేమో కింద పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎండింగ్ పాయింట్ కనుక్కోవాలని. ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ బ్రహ్మదేవుడికి మధ్యలో ఆ శివలింగం పక్క నుంచి ఒక అందమైన సువాసన భరితమైన పువ్వు కిందకు వచ్చేస్తూ ఉంటుంది. కింద ఇలా ప్రయాణం చేస్తూ కిందకు వస్తూ ఉంటే బ్రహ్మదేవుడు దాన్ని చూస్తాడు. చూసి ఓ పువ్వు దీన్ని కేతకి పుష్పం అని కూడా అంటారండి. నువ్వు కనుక నాకు ఈ శివుడి యొక్క మొదల్ని చూశానని నువ్వు నాకు సాక్ష్యం చెప్పు అని చెప్పేసి అంటే, ఇది అంత పరబ్రహ్మ అలా వచ్చి అడుగుతుంటే ఇంకా పువ్వు ఏం చేస్తుందండి, సరే అంటుంది. అలా వెళ్తుంటే ఆవు కూడా కనిపిస్తుంది. ఆవును కూడా బ్రహ్మదేవుడు అంటాడు, శివుడి యొక్క మొదల్ని నేను కనుక్కున్నానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి చెప్తాడు. అలా అయిపోయిన తర్వాత బ్రహ్మ కిందకి దిగిపోతాడు. ఇంతలోపల విష్ణుమూర్తికి కింద చివరి భాగం కనబడక ఆయన పైకొచ్చేసి నాకు కనబడలేదు అని చెప్పి విష్ణుమూర్తి ఆనెస్ట్గా చెప్తే, ఈ బ్రహ్మ మాత్రం నాకు కనిపించాడు, ఈ లింగం ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు కనిపించింది, కావాలంటే సాక్ష్యం అడుగు అని ఆ పువ్వు నేను ఈ ఆవుని అడుగుతాడు. పువ్వేమో అవును అని చెప్తుంది. ఈ ఆవేమో తలతోటి అవును అంటుంది, తోకతోటి మాత్రం కాదని తోక ఊపుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్పిన అబద్ధాలకి ఆ శివలింగంలో ఉన్నటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ పువ్వుని అంటాడు, నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు కాబట్టి అసలు నువ్వు పూజకి పనికిరావు అంటాడు. ఆవునేమో నువ్వు సగం చెప్పావు, నువ్వు సగం కాదన్నావు, సగం అవునన్నావు కాబట్టి ఎవరైతే పొద్దున్న లేచి నీ మొహం చూస్తారో వాళ్ళకి మంచి జరగదు అని చెప్పేసి చెప్పిస్తాడనమాట. అందుకనే గుళ్ళల్లో మొగలి పువ్వుని వాడరు. కానీ ఇది అత్యంత సువాసన భరితమైన పువ్వు. అయితే ఒక ఎక్సెప్షన్ ఉందండి. ఈ పువ్వుని లక్ష్మీ పూజలో వాడతారు. వరలక్ష్మి వ్రతం అప్పుడు లక్ష్మీ పూజలో వాడతారు. పెద్ద పురాణాల్లో ఈ కథ గురించి పెద్దగా అథెంటికేషన్ లేదు. కానీ జానపద కథల్లోనూ కొన్ని గుళ్ళలోనూ కూడా ఈ లక్ష్మీదేవికి ఈ యొక్క మొగలి పువ్వుని ఉపయోగిస్తారు. అది ఎలా అంటే, లక్ష్మీదేవి సముద్రంలోంచి వచ్చేటప్పుడు స్వర్గం నుంచి మల్లె పువ్వులు, ఈ మొగలి పువ్వులు అన్నీ కూడా స్వాగతం పలుకుతూ వాటి రెక్కల్ని మంచిగా విప్పితే ఆ సువాసన భరితానికి చాలా సంతోషపడిపోయి లక్ష్మీదేవి, నాకు నువ్వు చాలా ఇష్టమైన దానివి, నా పూజలో నిన్ను ఉపయోగించిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని చెప్తుంది అనమాట. ఆ రకంగా మొగలి పువ్వుని వరలక్ష్మి వ్రతంలో వాడతారు. నేను కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు మొగలి పువ్వు తెచ్చుకుని వాడతానండి. అసలు ఈ సువాసన, ఈ మొగలి పువ్వు యొక్క సువాసన అనేది మనం ఈ కథలన్నీ పక్కకు పెట్టినా కూడా ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఒక సువాసనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి, ఒక ప్రశాంతత ఉంది కాబట్టి, అంటే చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా అవుతుంది కాబట్టి ఈ పువ్వుని లక్ష్మీ పూజలో వాడినా తప్పేం లేదని అనుకోవచ్చండి. ఇదండి మొగలి పువ్వు గురించి. రేపు మరి ఒక పువ్వుతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.